హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ బీమా ఈకేవైసీ అనేది ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సో వైఎస్ఆర్ బీమా ఈకేవైసీ అనేది చేయడానికి మనకి గవర్నమెంట్ అయితే ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా వాలంటీర్స్ అనేవాళ్ళు తమ మొబైల్ నెంబర్స్ యూస్ చేసి అండ్ అలాగే ఓటీపీ ద్వారా ఈ యాప్లోకి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా వాళ్ళ బీమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంకా ఎవరికైతే చెయ్యాలో వాళ్ళ నేమ్స్ అన్నీ మనకి 3 కలర్స్, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి ఆరెంజ్, ఈ 3 కలర్స్లో అయితే మనకి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో అసలు ఈ 3 కలర్స్ ఏంటంటే, ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్న నేమ్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి బీమా సర్వే అనేది పూర్తి అవ్వడం జరిగింది అండ్ అలాగే వాళ్ళకి బ్యాంక్లో బీమా అనేది నమోదు అవ్వడం అయితే జరిగింది. అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చేసి నేమ్స్ ఏంటంటే వాళ్ళకి సర్వే అయితే అవ్వడం జరిగింది కానీ వాళ్ళు బీమా యొక్క బ్యాంక్లో నమోదు అయితే అవ్వడం జరగలేదు. అండ్ అలాగే రెడ్ కలర్స్లో ఉన్న నేమ్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి బీమా అనేది ఇప్పటివరకు నమోదు అయితే అవ్వడం జరగలేదు. సో అసలు వీళ్ళకి ఎలా చెయ్యాలి బీమా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం రెడ్ కలర్లో ఉన్న నేమ్స్ యొక్క బీమా అనేది ఎలా చేయాలని చూద్దాం. సో మనం ఫస్ట్ రెడ్ కలర్ ఒక నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా అని అడుగుతుంది. సో ఈ రెడ్ కలర్స్లో వచ్చిన నేమ్స్లో మ్యాక్సిమం మనకి 70+ ఏజ్ ఉన్న వాళ్ళవే రావడం అయితే జరిగింది. సో ఈ 70+ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే కాదు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రీజన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ రీజన్లో మనం అబోవ్ 70 ఇయర్స్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 70 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం సభ్యులు అందుబాటులో ఉన్నారంటే అవును అని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆ పాలసీలో ఎవరికైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఆ హెడ్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్సెంట్ క్లిక్ చేసి కేవైసీ వేలిముద్ర అయితే తీసుకోవడం జరుగుతుంది, ఆ హెడ్ యొక్క వేలిముద్ర. సో ఆ హెడ్ యొక్క కేవైసీ చేసిన తర్వాత మనకిప్పుడు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పాలసీదారుని యొక్క ఆధార్ నెంబర్ అండ్ అలాగే పాలసీదారుని యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, డోర్ నెంబర్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో అతని యొక్క ఫోన్ నెంబర్, అతని యొక్క క్యాస్ట్, జిల్లా, మండలం పేరు, సచివాలయం అండ్ అలాగే బ్యాంక్ యొక్క బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేద్దాం. ఇవంతా ఇప్పుడు మనం చేస్తుంది రెడ్ కలర్స్లో ఉన్న నేమ్స్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. గ్రామ సచివాలయం ఏంటి, బ్యాంక్ అలాగే ఏంటి, వాళ్ళ బ్రాంచ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్. సో ఇప్పుడు మనం చేస్తున్న డేటా ఎవరిదంటే రెడ్ కలర్లో ఉన్న నేమ్స్ యొక్క రెడ్ కలర్స్లో ఉండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఫిల్ చేస్తున్నాం. సో అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. అకౌంట్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మిస్టేక్స్, ప్రీవియస్ ఇయర్లో అయితే చాలా మిస్టేక్స్ అనేది జరగడం మనం చూసాం. సో అకౌంట్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి నామినీ యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం నామినీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ నామినీ యొక్క పేరు, సో నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం.
సో అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కాదా అని 2 సార్లు చెక్ చేసుకొని చేద్దాం. సో నామినీ యొక్క జెండర్ అండ్ అలాగే నామినీ హెడ్తో ఉన్న సంబంధం ఏంటి అండ్ అలాగే నామినీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అయితే కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే చూపిస్తుంది అలాగా. సో ఇది రెడ్ కలర్లో మనం చేయాల్సిన డేటా యొక్క ప్రాసెస్. రెడ్ కలర్లో ఎలిజిబుల్ అయ్యుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్లో ఉన్న నేమ్స్కి ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఏదో ఒక నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఆ హెడ్ పాలసీదారుని యొక్క పేరు అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంటుంది గ్రీన్ కలర్లో. సో అతని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్సెంట్ తీసుకొని అతని కేవైసీ అయితే తీసుకుంటాం. సో కేవైసీ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ కింద కనబడుతున్న విధంగా వాళ్ళ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే కంటిన్యూ అని ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి పిఎంజేబీవై అండ్ అలాగే పిఎంఎస్బీవై అర్హుడా కాదా. లైక్ ఇప్పుడు మనకి 50 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి పిఎంజేబీవై పిఎంఎస్బీవై చేస్తున్నాం అండ్ 50 దాటిన వాళ్ళకి ఓన్లీ పిఎంఎస్బీవై అనేది చేయడం జరుగుతుంది. సో వ్యక్తి యొక్క ఏజ్ బట్టి మనం పిఎంజేబీవై ఎలిజిబులా అండ్ అలాగే పిఎంఎస్బీవై ఎలిజిబులా అనే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేస్తున్న వ్యక్తికి ఏజ్ అనేది 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం పిఎంజేబీవై అర్హత కలిగి ఉన్నారా అంటే కాదు అని సెలెక్ట్ చేసాం. సో పిఎంఎస్బీవై అర్హత కలిగి ఉన్నారా అంటే అవును అని సెలెక్ట్ చేసాం. సో మనం ఇప్పుడు చేస్తున్న వ్యక్తి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి బ్యాంక్లో అనే నమోదు అయితే అవ్వడం జరిగింది. సో అందుకే మనకి అతను ఎప్పుడు నమోదు అయ్యారనేది డేట్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఈ డేట్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే అవును అని మనం సెలెక్ట్ చేస్తాం. అవును అని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అతని బ్యాంక్ యొక్క వివరాలు అనేవి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి అతని యొక్క బ్యాంక్ యొక్క పూర్తి వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మళ్ళీ కింద అవును అని సెలెక్ట్ చేస్తాం. సో కింద అవును అని సెలెక్ట్ చేయగానే మనకి అతని యొక్క నామినీ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఒక నామినీ జెండర్ అండ్ అలాగే నామినీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్లో ఉన్న వ్యక్తి మనం చేయాల్సిన ప్రాసెస్. సో ఈ విధంగా మనం గ్రీన్ కలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలి. వాళ్ళకి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో ఉన్నారు కాబట్టి బ్యాంక్లో నమోదయ్యి ఉంటారు. సో ఆ డేట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే అవును అని క్లిక్ చేసి సబ్మిట్ కొడతాం. సో సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్లో ఉన్న వ్యక్తులకి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరొకరు ఆరెంజ్ కలర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందాక గ్రీన్ కలర్లో ఎలాగైతే చూపించిందో అలాగే చూపిస్తుంది. సో అతని యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కన్సెంట్ తీసుకొని అండ్ అలాగే కేవైసీ అనేది చేస్తాం. సో ఇప్పుడు కేవైసీ చేసిన తర్వాత మనకి సేమ్ ఇందాక ఎలా చూపించిందో అలాగే చూపిస్తుంది. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కింద కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇందాకలాగే పిఎంజేబీవై పిఎంఎస్బీవై వివరాలు అయితే అడుగుతుంది. సో పిఎంజేబీవై అతను ఎలిజిబుల్ ఉంటే అవును అని అండ్ కాకపోతే కాదు అని సెలెక్ట్ చేస్తాం. పిఎంజేబీవై నమోదు తేదీ అని అడుగుతుంది. మనకి ఆరెంజ్ కలర్లో ఉన్న వ్యక్తులు మ్యాక్సిమం బ్యాంక్లో నమోదు అవ్వలేని వాళ్ళే కాబట్టి మనం 2 ఆప్షన్స్ కాదు అనే సెలెక్ట్ చేస్తాం. పిఎంఎస్బీవై అర్హత ఉన్నారు అంటే అవును అని సెలెక్ట్ చేస్తాం అండ్ ఎస్బీవై నమోదు అయ్యి ఉన్నారంటే కాదు. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద బ్యాంక్ వివరంలో అయితే చూపిస్తుంది. అతని యొక్క బ్యాంక్ ఏంటి, బ్యాంక్ అకౌంట్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మనం కింద అవును అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అవును అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత
మళ్ళీ మనకి కింద నామినీ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నామినీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని, అలాగే అతని యొక్క జెండర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందాకలాగే పై వివరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరి చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉన్న నేమ్స్ అనేది ఎలా చేయాలో చూస్తున్నాం. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చూసుకుని అవును అని సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే కొడతాం. సబ్మిట్ కొట్టగానే మళ్ళీ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనం వైఎస్ఆర్ బీమా ఈకేవైసీ అనేది ఈ 3 కలర్స్ యొక్క ప్రాసెస్ అయితే ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ వెల్ఫేర్ యొక్క లాగిన్లోకి ఈ నేమ్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి జనరేట్ అవుతాయి. మెయిన్గా రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పీడిఎఫ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన పీడిఎఫ్స్ని వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ సంబంధిత బ్యాంక్ బ్రాంచుల్లో ఒక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన డేట్స్ని ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.